అయినా నాకు అర్థం కాదు, ఇదేం ప్రజాస్వామ్యం? నువ్వేం చెప్పినావు ఆ రోజు? 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ప్రశ్నించే హక్కు ఇస్తున్నాం, ప్రజాస్వామ్యం ఇస్తున్నాను. ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది? ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నావు, ప్రశ్నిస్తే అక్రమ జైళ్లలో పెడుతున్నావు, నువ్వు ప్రశ్నించే అవకాశం లేకుండా చేస్తున్నావు. ఆ రోజు మల్లన్న సాగర్ లో నువ్వు వచ్చి 2 రోజులు నిరాహార దీక్ష చేసినావు, నిన్ను ఆపిందా బీఆర్ఎస్ పార్టీ? మల్లన్న సాగర్ లో నువ్వు వచ్చి 2 రోజులు నిరాహార దీక్ష చేసినావు, నిన్ను అరెస్ట్ చేయలే కదా? నిన్న ఆ ఊర్లకు బోనిచ్చినాం కదా? 2 రోజులు దీక్ష చేస్తే నీకు రక్షణ ఇచ్చింది కదా ఆనాటి ప్రభుత్వం. ఇవాళ ఎందుకు ఆపుతున్నావు? నిన్న మా మత్స్యనాచారి గారు ప్రతిపక్ష నాయకుడు లగిచెర్లకు వెళ్తావు, ఆ రైతులకు, ఆ అక్క చెల్లెలకు, ఆ పిల్లలకు, వృద్ధులకు మానసికంగా ధైర్యాన్ని ఇస్తామని మా నాయకులు వెళ్తే వాళ్ళను నువ్వు అరెస్ట్ చేసినావు. మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను, కార్తీక్ రెడ్డిని, మా వాళ్ళందరినీ కూడా నిన్ను అరెస్ట్ చేసినావు. అదేవిధంగా లోకల్ ఎంపీ డీకే అరుణ గారు పోతే నిన్ను అరెస్ట్ చేసినావు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? అర్ధరాత్రి చీకట్లో దొంగ రాత్రి మహిళల ఛాతి మీద కాళ్లు పెట్టి తొక్కుతూ నువ్వు అరెస్ట్ చేసినావు, ఇదేనా ప్రజాస్వామ్యం? 9 నెలల గర్భిణీ స్త్రీ మీద ఛాతి మీద కానిస్టేబుళ్లు తొక్కుతూ ఇంట్లో ఉండే మగవాళ్లను కొడుతూ వాళ్ళని తేవడమే ప్రజాస్వామ్యమా అని నేను అడుగుతా ఉన్నా. ఏంది నీ నియోజకవర్గ ప్రజలకు నువ్వు చేసే సేవ ఇదా అని నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఇలా ఈ ప్రజా పాలన మీద ప్రజల తిరుగుబాటు నీ కొడంగల్ నుంచే ప్రారంభమైంది. నువ్వు అక్రమంగా అరెస్ట్ చేసి మా నరేందర్ రెడ్డిని జైల్లో పెట్టావు కావచ్చు, మా కేటీఆర్ మీద కుట్రలు చేస్తావు కావచ్చు, కానీ తిరుగుబాటు ఆగదు. నిన్ను ప్రజలు గద్దె దించేదాకా కూడా వదిలిపెట్టరు అని హెచ్చరిస్తా ఉన్నా. అయినా దేనికోసమే ఫార్మాసిటీ? ఆల్రెడీ గత ప్రభుత్వం, మా ప్రభుత్వం ఉన్నప్పుడు 14,000 ఎకరాల భూమిని ఫార్మాసిటీ కోసం సేకరించినాం. ఆడబెట్టు ఫార్మాసిటీ, ఆడ ఫార్మాసిటీ పెట్టగా నేను ఎవరొద్దంటున్నారు? 14,000 ఎకరాల భూమి ఉంది కదా అంటే అక్కడనేమో ఈయన 4th సిటీ కడతారట, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట, తన అనుయాయులకు తన కంపెనీలకు భూములు కేటాయించి భూములు కొల్లగొట్టాలని కుట్ర చేస్తా ఉన్నాడు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తా ఉన్నాడు. ఈ భూములేమో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట. కొత్తగా జహీరాబాద్ లో కొడంగల్ పోయి దళిత గిరిజనుల భూములు లాక్కుంటారట.